జనరల్గా ఇట్లాంటివి జరుగుతాయని వాటిని ముందు ఏం చేయడానికి వీలు కాదుగా. క్యాష్ అంటే మనం ఏం చూపించాలి కదా, మనం ఏం చేయలేం. బెట్టింగ్ అంటే డబ్బులు ఉండాల్సిందే. జనరల్గా ఇట్లాంటివి జరుగుతాయని వాటిని ముందు అటువంటి సమాచారం మేరకు ఇక్కడ మద్దూరుపాడు దగ్గర ఉన్నటువంటి క్లబ్లో ఛాన్స్ గేమ్ ఆడుతున్నారని చెప్పేసి డబ్బులు పెట్టి ఆడుతున్నారనేటువంటి సమాచారం మేరకు నేను అలాగే రూరల్ ఎస్ఐ రహీం రెడ్డి, బిట్రగుంట ఎస్ఐ మాలకొండారెడ్డి, అలాగే జలదంకి ఎస్ఐ బాజీ ఆధ్వర్యంలో మేమందరం కూడా కొంతమంది సిబ్బందితోని ఆ మద్దూరుపాడు క్లబ్కి రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్లో మాకు 57 మందిని మేము అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ 57 మంది దగ్గర కలిపి మాకు 51 సెల్ ఫోన్లు వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. అలాగే అమౌంట్ 59,465 రూపాయలని వాళ్ళందరి దగ్గర నుంచి మేము సీజ్ చేయడం జరిగింది. అలాగే 7 బైకులు కూడా వాళ్ళ దగ్గర నుంచి మేము రికవరీ చేసాము. ఇవన్నీ కూడా వాళ్ళ మీద కేసు నమోదు చేసి రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. సార్ మీ ఇనిషియల్ సార్ ఆలేటి చెల్కోటేశ్వరం. అవును సార్, చెప్పండి సార్. ఏం లేదు, మామూలుగా ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశామనంటే కావలి ఏరియా హాస్పిటల్ అనేది కాన్పులకు సంబంధించి ఇది ఒక పెద్ద రెఫరల్ హాస్పిటల్గా తయారైంది. ఇటు ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం నుంచి కానీ, గుంటూరు మండలం నుంచి కానీ, అటు అల్లూరు మండలం, మింజమూరు మండలము, వీటిలన్నిటి నుంచి రెఫరల్ కేసెస్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. పర్ మంత్ 140 నుంచి 160 దాకా డైలీ మంత్లీ ఆపరేషన్లు కానీ కాన్పులు కానీ జరుగుతాయి. అయితే ఎక్కువ మంది ఏడుకి రెఫరల్ చేసే కేసుల్లో రక్తహీనతతో ఎక్కువ మంది బాధపడుతూ వస్తూ ఉన్నారు. మనకి ఎండాకాలం స్టూడెంట్స్ లేకపోవడం వల్ల కాలేజెస్లో రక్తం ఇచ్చేయటము, వాళ్ళకి ఆపరేషన్ చేయాలన్నా కాన్పు చేయాలన్నా చాలా కష్టంగా ఉంది. దీనిపైన ఒక సదస్సులాగా పెట్టేసి డాక్టర్స్ మీటింగ్లో, అసోసియేషన్ మామూలు మీటింగ్లో డాక్టర్స్ అందరికీ ఒక సందేశంలాగా చెప్పి ఎవరైతే గర్భవతులు ఉంటారో 6వ నెల నుంచి ఎవరైతే రక్తహీనతతో బాధపడుతూ ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి సబ్ సెంటర్ల వైజ్గా వాళ్ళకి ఐరన్ సుక్రోజ్ అనే ఇంజెక్షను 3 రోజులకు ఒకసారి సెలైన్లో కానీ ఒక 10 ఇంజెక్షన్లు కానీ ఇవ్వగలిగితే కాన్పు టయానికి ఏంటంటే రక్తహీనత అనే సమస్య లేకుండా, రక్తం ఎక్కించే అవసరం లేకుండా కాన్పు అయిపోవటం కానీ, ఒకరు ఆపరేషన్ చేయాల్సి వస్తే ఆపరేషన్ చేయటం కానీ ఈజీగా ఉంటుంది అన్నమాట. అప్పుడు టెన్షన్ పడి రక్తం దొరక్క ఒంగోలు కానీ నెల్లూరు కానీ పోయి బాధపడే పరిస్థితులు లేకుండా ఉంటాయి. కాబట్టి కింద స్టాఫ్ కానీ, సబార్డినేట్ స్టాఫ్ కానీ, మెడికల్ ఆఫీసర్స్కి కానీ నేను ఇచ్చే సందేశం ఏంటంటే 6వ నెలలో ఈ గర్భవతులను ఐడెంటిఫై చేసి రక్తహీనతతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్లు 3 రోజులకు ఒకసారి ఒక ఇంజెక్షన్ సెలైన్లో కలిపి పిహెచ్సిలో పెట్టి ఇచ్చేస్తే రక్తహీనత లేకుండా, రక్తహీనత నుండి వాళ్ళు బయటపడతారు అని చెప్పి ఇచ్చేస్తూ ఉన్నాను. తర్వాత అంతేగాక ఈ సంవత్సరం ఫ్యామిలీ ప్లానింగ్ కేసులు కూడా కాస్త తక్కువగా వస్తున్నాయి, కారణాలు తెలియదు. ఈ ఒక్క ఆదివారం తప్పితే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు ప్రతిరోజు ఇక్కడ చేస్తాము. ఇది కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ.
వాయిలా ఎంతనమ్మా? ఏ పేరు దేనికి సెలెక్ట్ అయ్యావు? షూటింగ్ బాల్ ఫుట్బాల్ దేనికి సెలెక్ట్ అయ్యావు? కర్నూలు షూటింగ్ బాల్ ఏమో మధ్యప్రదేశ్ గోవా స్టేట్స్ తరఫున. ఇప్పుడు జరిగిందా? మొన్న జరిగింది. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నావా? ఇంకా చెప్పలేదు, పంపిస్తా అన్నారు ఫైలు. ఎప్పటి నుంచి ఆడుతున్నావు? ప్రాక్టీస్ జరుగుతుంది, ఇంకా వాళ్ళు పంపించాలి స్టేడియం తరఫున పంపిస్తారు. అది వచ్చినప్పుడు సెలెక్ట్ అయ్యావు స్టేట్స్కి. ఏ గేమ్స్? ఫుట్బాల్, షూటింగ్. ఇప్పుడు మీరు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివించేది అంటే ఒక టీచరు లేకపోతే ఇంకొక ఆయన స్కూల్లోనా అంటే ఒక వాతావరణం అంటే గవర్నమెంట్ సిస్టానికి అంటే అందరికీ చెందాల్సినటువంటి పాఠశాలని, అందరికీ అందుబాటులో ఉండాల్సిన పాఠశాలని ఈరోజు ఒక రకమైనటువంటి ఒక ప్రచారం, పెద్ద ఎత్తున ప్రచారం ఈరోజు సమాజంలో జరుగుతాం. దాన్ని మనం చూసేవాళ్ళం పైపైన చూస్తున్నాం. మొత్తం ఈ వ్యవస్థని దెబ్బతీసేదానికి విజ్ఞానమే కావచ్చు, యూట్యూబ్గా కావచ్చు, దీన్ని ఎట్లా దీన్ని తిప్పుకొట్టేటువంటి ఒక ప్రయత్నం ఏమన్నా మనం చేయగలుగుతామా? ఆ ప్రయత్నంలో భాగంగా ఇటువంటి సందర్భంలో అందరం ఒక దగ్గర కూడేసి ఈ అంశాల మీద కూడా చర్చ పెట్టాలా పడలేదని కూడా ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగానే వీళ్ళందరూ దగ్గరికి పిలిచి ప్రైజ్లు ఇవ్వడం, అది పెద్ద ప్రైజ్లు కూడా ఏం కాదు, వాళ్ళందరితో మాట్లాడడంతో ఒక చర్చ నడిపేదాన్ని కూడా గమనించలేదుగా ఈ చెప్పు ఈ ప్రయత్నం ఈ జిల్లాలో మనం గమనిస్తాం. ఈరోజు మారుమూల ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మన బిడ్డ చదువు కోసం ఉన్న పొలాలు అమ్మేస్తాం, పొలాలు అమ్ముకొని వచ్చి పట్టణాల్లో సెట్ అవుతుంది. తన బిడ్డను చదివించుకోవాలనేటువంటి ఆకాంక్ష పెరిగిందని ఎవరు సొమ్ము చేసుకుంటున్నారని మనం గమనిస్తాం. జనానికి ఆకాంక్షలు పెరుగుతున్నాయి చదువు పట్ల. అయితే దీంట్లో ఎవరు నష్టపోతున్నారు, ఈ ఆకాంక్షల చుట్టూ ఎవరు నష్టపోతున్నారు అనుకున్నప్పుడు ఒక బిడ్డకేమో నేను బిఎస్సీ చేసి బిఎడ్ఈ చేసి టీచర్ కావాలని ఉంటుంది, ఒక బిడ్డకేమో నేను బీటెక్ చేసి ఇంజనీర్ కావాలని కోరుకుంటాను, ఇంకొక బిడ్డకేమో నేను మెడిసిన్ చేసి డాక్టర్ కావాలని కోరుకుంటాను, ఇంకొక బిడ్డకేమో నేను క్రికెట్ ప్లేయర్ కావాలని కోరుకుంటాను. కానీ క్రికెట్ ప్లేయర్ కావాలని అనుకున్న వాడికి క్రికెట్ ప్లేయర్ అయ్యేదానికి ఈరోజు విద్యా వ్యవస్థలో అటువంటి అవకాశం లేదు. డాక్టర్ కావాలనుకున్నటువంటి డాక్టర్ అయ్యే అవకాశం లేదు. వాళ్ళ నాయన కన్నా ఇంజనీర్ కావాలని కోరుకునేదంటే ఖచ్చితంగా ఓడవద్దు, ఇంజనీర్కి పోవాల్సి. అంటే మన చుట్టూ మన అభిప్రాయాలకు భిన్నంగా, మన అభిప్రాయాలకు సంబంధం లేకుండా సమాజం మన మీద నేను నెట్టేసింది అన్ని మొత్తం. ఈ మధ్య ఒక సినిమా వచ్చింది, ధోని సినిమా చూసింటారో లేదు, కేవలం ఒక ఆటని ప్రోత్సహించే దృష్టిలో అది వచ్చింది. కానీ ఎక్కువ రోజులు ఆడ ఎందువల్ల మొత్తానికి ఆగి. కాబట్టి మొత్తం విద్యా వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పులు కానీ, ఆ విద్యా వ్యవస్థలో మార్పులతో పాటు ఈరోజు సమాజంలో వచ్చినటువంటి మార్పులు కూడా మొత్తం మన పేరెంట్స్ మీద కావచ్చు, విద్యా రంగం మీద కావచ్చు, పిల్లల మీద కావచ్చు ఎక్కువగా పడి మొత్తం మీద ఈరోజు పిల్లలు వాళ్ళ ఆలోచనకు భిన్నంగా, వాళ్ళ అభిప్రాయాలకు భిన్నంగా పెద్దోళ్ళ కోరికల మేరకు ఏ చదవమంటే చదివేటువంటి పరిస్థితి ఈరోజు వస్తాం. మేము ఈ మధ్య ఒక చిన్న పరిశ్రమ చేసాం. జన విజ్ఞానంగా చెప్పుకు టాలెంట్ టెస్ట్ రాష్ట్రం అంతా 8 లక్షల మందికి పెట్టింది. దీంట్లో నుంచి అన్ని జిల్లాల్లో ప్రతిభ కనపరిచి చివర టీము ఒక 172 మంది విశాఖపట్నం వచ్చారు. వీళ్ళందరూ ఒక ఫామ్ ఇచ్చారు, మీ పాఠశాలలో మీకు ఏది నచ్చలేదో దాన్ని రాయమని. 172 మందిలో ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఉన్నారు, ప్రైవేటు పాఠశాల పిల్లలు ఉన్నారు, 1-2 కార్పొరేట్ పాఠశాల పిల్లలు కూడా ఉన్నారు. ఈ 172 మంది మాకు నచ్చలేదు అని రాసింది మా పాఠశాలలో ఉన్నటువంటి మరుగుదొడ్డులు అని రాశారు. అంటే ఒక్క విషయం దీంట్లో సీరియస్గా అర్థం చేసుకుంటాం. అంటే 4000 మంది ఉన్న ఒక స్కూల్లో 4 మరుగుదొడ్లు ఉంటాయి, క్లీనింగ్ ఉండదు. 500 మంది ఉన్న 2 టాయిలెట్స్ ఉంటాయి. ఒక బిడ్డ 6th 7th చదువుతున్నటువంటి ఒక ఆడబిడ్డ ఉదయాన్నే మంచినీళ్ళు తాగి టిఫిన్ చేసి స్కూల్కి పోయిన తర్వాత మళ్ళా సాయంత్రం వచ్చేదాకా మళ్ళా టాయిలెట్స్ పోకుండా ఉండాలంటే ఎట్లా ఉండాలో అంత జాగ్రత్తగా సాయంత్రం ఇంటికి వస్తుంది, టాయిలెట్స్ పోకుండా. అంటే ఇటువంటి మార్పు ఒక 4 సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ శరీరంలో ఎటువంటి మార్పులు వస్తాయి. దీనికి సంబంధించి మనం ఇప్పుడున్న పరిశీలిస్తున్నాం.
మన ఇళ్లలో పరిశీలిస్తున్నామా, ఆ స్కూల్ యజమాన్యాన్ని పరిశీలిస్తున్నారా, కాదు ప్రభుత్వం దీన్ని చూసి బాధ్యత వహించాల్సినటువంటి ప్రభుత్వం ఈ స్కూళ్ళ మీద ఏదన్నా టాయిలెట్స్ మీద ఏదైనా వహిస్తుందా లేదనేది ఒకసారి అందరూ పరిశీలించుకోవడం అవసరం అనేది సందర్భం చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ ఏదో కొంత కదిలినట్టు ఆ టాయిలెట్స్ చూస్తున్నట్టు కొంత పత్రికల్లో వస్తుంది తప్పితే వాస్తవంగా ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉంటే ఎన్ని టాయిలెట్స్ ఉండాలా, ఎంత వాడుకుంటారా, అందరూ దాన్ని ఫ్రీగా వాడుకునే దానికి ఎటువంటి ఇసులుబాటు ఉండాలా అనేది మాత్రం ఎక్కడ చర్చ మాత్రం జరగడం. అంటే విద్యారంగంలోనే మనకు తెలియకుండా అనేక అంశాలు ఇందులో ఉంటాయి. ఆ బిడ్డ ఏదన్నా కొంత క్రియేటివిటీ ఏదైనా ఆలోచిస్తున్నా ఆ క్రియేటివ్ తగినటువంటి స్థానం ఆ సిలబస్ లో కానీ లేకపోతే ఆ బోధనలో కానీ వాడు పరీక్షలు రాసేటువంటి మూల్యాంకనంలో కానీ ఏదైనా ఉందంటే దానికి మాత్రం ఈరోజు విద్యా వ్యవస్థలో స్థానం చేసాం. 3వ తరగతి నుంచి 7వ తరగతి వాళ్ళు విద్యారంగంలో పనిచేసేవాళ్ళు జన విజ్ఞానం కూడా చిత్రంగా చెప్పారు. 3వ తరగతి పెట్టేది కథ రాసేది, కథ రాసేది పెద్ద రచయిత కదా, రచయిత రావాల్సింది కానీ పిల్లలు అన్నిలో అవుతుంది అంటారు. మండలంలోనే దాదాపు 6 మంది పిల్లలు కథలు దాంట్లో సెలెక్ట్ అయ్యి మొత్తం జిల్లాలో 10,000 మంది పిల్లలు రాస్తే అందులో 6 కథలు జల్దంకి మండలంలో ఇక్కడ సెలెక్ట్ అయ్యాయి. అంటే ఈ 10,000 మందిలో 100 కథలను సెలెక్ట్ చేసి మధ్యలో కట్టున్నాయి డాక్యుమెంట్ మా దగ్గర ఒక ఎకరా 20 సెంట్లు మనకి ఎన్నో ఉంది. సురేష్ స్టాండర్డ్ చేశారు ఇది నాకు నువ్వు ఏ తేదీ 4వ తేదీ ఇచ్చి నాకు దగ్గర డైరెక్ట్ తెచ్చినా ఇవాళ ఇప్పుడు అయిపోయాయి. అది డైరెక్ట్ కంటే సార్ జేసీ గారు సరే ఇచ్చిన సంతోషం ఎలా నాకు వచ్చిండేది వచ్చిన వెంటనే ఇమ్మీడియట్ గా పంపించాను. ఆయన ఇమ్మీడియట్ గా ఎంక్వైరీ చేసినాడు. అయిపోయింది. మాకు నోటీస్ ఇచ్చాడు, మేము ఆత్మహత్య ఇచ్చాము. అది వచ్చిన తర్వాత ఇది రికార్డ్ ఇది పెట్టుకోమా ఎట్లా కలిసి చూస్తాను మాట్లాడాను రామనాయుడు గారు చేసేస్తారు. సీజన్లో మరి లోన్ల కోసం వేరే వాళ్ళ పేర్లు పెట్టి లోన్లు కూడా స్ట్రగుల్ చేసుకుంటే సందర్భాలు కూడా కావలి మాధుల్లో కార్యాలయంలో ఉన్నాయి. కనుక తక్షణమే కావలి రెవెన్యూ కార్యాలయం మీద పీడీసీఏ డైరెక్ట్ చేసి మరి వాళ్ళందరి మీద కూడా చర్య తీసుకోమని కూడా డిమాండ్ చేస్తా ఉంది.
మేము కొలిచాం కదా అది ఒంటరి చేశానండి. అంతకుముందు లిస్ట్ ఒకటి తయారు చేశాను, పాత లిస్టు 2 సంవత్సరాలు. ఇదంతా మీకు తెలియకుండా ఆయన సొంతంగా తయారు చేశాడు. ఎవరైనా ఒంటరి చేశాను రావణ మాజీ అది అదే లిస్టు మీరు చేయలేదని ఈ విధంగా మళ్ళీ మా మీద అబండాలు వేసి మేము డబ్బులు చేసి చేస్తున్నాం, ఇబ్బంది పెడుతున్నాం. మీకు అర్జీ కూడా ఇచ్చారు. ఆల్రెడీ ఎవరికైతే ఒరిజినల్ 40 సంవత్సరాలు ఎవరికైతే పట్టాదారు ఉన్నారో వాళ్ళకి ఇచ్చారు సార్. మేము లోకాయుక్త కూడా వేస్తే మీరు పొజిషన్ చూపించారు సార్, బినాలు పెట్టి. అంటే గ్రామంలో ఆయన ఏం చేస్తున్నారు, ఆయన సొంత వాళ్ళు ఇష్టం తీసుకెళ్ళి సమస్య వస్తుంది. ఆయన ఇచ్చుకోలేదు. సార్ అది కాదు సార్, నేను చెప్పేది మీకు ఒరిజినల్ పట్టాదారు ఉంటారు. ఇప్పుడు కూడా అదే సార్, ఆయనతో ఆయన ఏదో ఇచ్చినాడు, ఆయన ఒక 50 మంది వేస్తే నువ్వు 50 మంది వేస్తే ఇప్పుడు కూడా ఉంటే అదే సార్. ఇంకొక 29 మందికి ఇవ్వాలి సార్. అవి ఇస్తామన్నారు పోయంటే లీగల్ గారికి బట్టి అంటే డెత్ జరిగింది సార్, తల్లిదండ్రులు చనిపోతారు. మేమే కాదల్లా. అది కాకుండా మొన్న మీకు వచ్చి ఒక అర్జీ ఇచ్చి గదరగోళ చేస్తానని చెప్పి అర్జీ ఇచ్చి 100 మంది 100 మాట్లాడుతున్నారు ఇస్తాం ఖచ్చితంగా. ఇప్పుడు కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు మనకు. చనిపోయిన వాళ్ళు వారసత్వం సర్టిఫికేట్ ఇస్తాం. ఆయన పోయి భిన్నాలు ఇప్పుడు వాళ్ళకు కూడా పెట్టేసినాం, చూపించేది అంతే. వాళ్ళు ఎవరు లేదనుకో, కొత్తగా ఉన్న లోకల్ గా ఉండే పేదలు ఉంటే అది కాకుండా ఆయన కొత్తగా వ్యవహారం చేస్తారు. తీసుకురావాలని సార్, ఇట్లాంటి కాంప్లికేట్ వస్తుంది కదా. అది అంతా హైవేకే ఉంది కదా, అంతా రోడ్డు లోపలికి చాలా దూరం వస్తారు. అట్లా కాదు, మీ ల్యాండే రోడ్డు ఇదంతా సీజీఎఫ్ఎస్ ల్యాండ్. ఈ రోడ్లు కావాలనుకుంటే మీరు ఇచ్చుకోవాల్సిందే. ఆల్రెడీ డొంక కూడా ఉంది సార్, అదంతా వేరే అదన్నా ఉండని. ఈ దీంట్లోనే సీజీఎఫ్ఎస్ ల్యాండ్ అంటే మన వాళ్ళ ల్యాండ్ నుండి మనం పెట్టుకోవాలి అంతేగాని దానికి సపరేట్ గా ల్యాండ్ లో ఉన్నట్టువైనా ఇస్తాము. లేదు ఇంకా దానికి కావాలనుకుంటే అంతా మీదే కదా. ప్లాన్ లో లేదు సర్దుబాటు చేసుకోండి. మీకు కావాల్సింది ఎంత బండిపాటు అంతా అది కూడా మీరు పెట్టాలి కాబట్టి మేము పెట్టాం. కలెక్టర్ గారు పెట్టాము మొన్న 21వ తేదీ. అది మీకు వస్తుంది ఇప్పుడు. అది మేము దాన్ని పెడితే దాన్ని పెట్టిస్తాం. మీదే కాబట్టి వేరే వాళ్ళు వినయం ఉండే వాళ్ళని వాళ్ళ వారసులు వారసులు ఎవరు ఉంటే అది వినయం అనేది నేను నిర్ణయించాను, తహసీల్దార్ నిర్ణయిస్తాను. ఆయనే చూపిస్తాడు. 40 సంవత్సరాలు చెప్పాడు సార్, ఇంకా ఇప్పుడు కూడా ఆపాలని ఇంకా చూస్తున్నాం. జల్దంకి మీ బ్రాహ్మణగా డీటెయిల్ చెప్పండి. జై భీమ్ సమైక్య సేవా సంఘం బ్రాహ్మణ క్రాక ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. పేరు చెప్పండి. పివి రమణయ్య, ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. ఈ విధంగా మాకు బ్రాహ్మణ కాక ఆర్డీఓ పట్టాలు 40 సంవత్సరాల నాడు ఇచ్చారు. కానీ అప్పటి నుంచి వాటర్ పడని కారణంగా అవి అట్లే జరుగుతూ వచ్చినవి. కానీ ఒక 5 బావులు తవ్వించినారు, కానీ వాటిల్లో కూడా నీళ్లు పడలేదు. కానీ జామాయిల చెట్లు కూడా వేశారు. ఆ జామాయిల మొక్కలు కూడా అవి పెరగలేదు. కానీ మళ్ళీ ఒక 5-6 సంవత్సరాల నాడు వాటర్ ఫెసిలిటీస్కి సోమసాల ప్రాజెక్ట్ నుంచి సోమసాల ప్రాజెక్ట్ నుంచి వాటర్కి సప్లై చేయడానికి జరిగింది. కానీ మాకు వచ్చే కాలంలో కూడా వాళ్ళు అగ్ర కులస్తులు కిందకి వాళ్ళ భూములకు సరిపడేట్టు కాలువ తీసుకొని మా భూములకి పైపక్క రావాల్సిన కాలువ వాళ్ళ భూమికి పైపక్క వచ్చే ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఇది దుర్మార్గమైన పని కాబట్టి ఈ విధంగా మేము స్పందిస్తున్నాం. కాబట్టి మేము ఇన్ని విధాలు మా 40 సంవత్సరాల నుంచి మాకు రావాల్సిన ఈ హక్కులు రావాల్సిన ఈ పొలాలు హక్కులు రావాల్సినవిగా మేము వాళ్ళు రాకుండా చేసినారు. కాబట్టి మేము దాన్ని స్పందించి లోకాయుక్త కోర్టుకు వెళ్ళాము. కానీ అది మాకు గవర్నమెంట్ కొలిచిచ్చారు. అయినా కొలిచిచ్చిన తర్వాత కూడా ఇప్పుడు వాళ్ళు ఇంకా దాన్ని ఈ విధంగా మళ్ళీ మేము వాళ్ళ మీద అజమాయిషీ చేయాలనే ఉద్దేశంతో
వాళ్ళు మా మీద ఇంకా దౌర్జన్యం చేస్తూ మా మీద వాళ్ళు డబ్బులు వసూలు చేసి రమణయ్య ఆయన డబ్బులు వసూలు చేసి అందరికీ ఈ విధంగా అట్ట చేస్తున్నారని చెప్పి అర్జీలు ఇస్తున్నట్టు తెలిసినది. కాబట్టి ఈ విధమైన దుర్మార్గ పనులను అరికట్టడానికి మేము 67 సంవత్సరాలు అయింది మన గవర్నమెంట్ ఇది స్వాతంత్రం వచ్చి అయినా మేము అడుగున పడి ఉన్నాము. కానీ అడుగున పడిన వారు అడుగునే ఉండకుండా మా లోకాయుక్తికి వెళ్ళి మా పనులు మేము చేపించుకుంటున్నా కూడా వాళ్ళకి చాలా బాధగా ఉంది. ఈ బాధను సహించలేము. కాబట్టి డిమాండ్ ఎంత పెద్ద ఇప్పుడు డిమాండ్ దేనికి వచ్చారు? ఆర్డీఓకి ఏం చెప్పారు? అదే మా మీద అబండాలు వేస్తుంటే దాన్ని మా మీద అబండాలు వేస్తుంటే దాన్ని ఖండించడానికి. నా పేరు ఎస్ మల్లి, దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుని. ఇప్పుడు మన బ్రాహ్మణ కాకులో 40 సంవత్సరాల క్రితము సీసీఎఫ్ కింద ఇచ్చినటువంటి భూముల్ని అవి నీటిపారుదల లేకుండా అన్యాక్రాంతం అయిపోతుంటే అవన్నీ కూడా 40 సంవత్సరాలు మనం పోరాటం చేసాము. కానీ ఆ రోజు కూడా ఇప్పటికి కూడా పరిష్కారం కాలేదు. దాన్ని విషయం మీద మేము లోకాయుక్త కోర్టుకి వెళ్ళాము. లోకాయుక్త కోర్టులో దీన్ని పరిష్కారం చేయమని చెప్పి కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఆదేశించారు. ఆ ఆదేశించిన ప్రకారమే సర్వేర్లు వచ్చి సర్వే చేసి ఈ భూమిని చూపించారు. అయితే అక్కడ లోకల్ ఉన్న లీడర్లు ఆధిపత్యం పోతుందని, వాళ్ళ కుల ఆధిపత్యం పోతుందని, మమ్మల్ని కాదని చెప్పి వీళ్ళు లోకాయుక్త కోర్టులో వేసి ఈ భూములు పరిష్కారం చేసుకున్నారు. ఈ లేబర్ అంతా మా కాళ్ళు లేకుండా పోతున్నారని చెప్పి ఖర్చుతోటి పివి రమణయ్య అనే వ్యక్తి డబ్బులు దండి ఇదంతా గలబా చేస్తున్నాడని చెప్పి మా భూములు దక్కనీయకుండా ఆయన కొత్త లిస్టు తయారు చేసి ఎప్పుడైతే 40 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి సీసీఎఫ్ ల్యాండ్ లిస్టుని తారుమారు చేసి అతను సొంత లిస్టు పెట్టుకొని గందరగోళం చేసి లేబర్లలోనూ దళితుల్లోనూ గిరిజనుల్లోనూ ఈ విధమైనటువంటి అపోహలు సృష్టిస్తున్నాడు. ఇది జయచంద్రారెడ్డికి మంచిది కాదు. ఎందుకంటే లేబర్లో ఐక్యతగా ఉండి మేమందరం కోర్టు ద్వారా చేసిన సమస్యను పరిష్కారం చేసుకున్నాం. అది 40 సంవత్సరాల సమస్య. ఈరోజు దాన్ని నీరు పారుదల లేకపోవడం వల్ల అన్యాక్రాంతమైంది. దీన్ని మాత్రం కొందరు దళితులతోటి దాన్ని అపోహ చేసి దాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు. ఇది అన్యాయం, దుర్మార్గమైన విషయం. కాబట్టి తప్పకుండా ఈ ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్ళాం. ఎవరు కూడా డబ్బులు దండటం కానీ చేయలేదు. అవి మేము రాళ్ళు తెచ్చి వేసుకొని హద్దులు వేసుకున్నాం. భిన్నాలు పెట్టారు కాబట్టి హద్దులు వేసుకున్నాం. అవి కానీ తప్ప మిగతా విషయాలు ఏమీ తెలీదు. కాబట్టి మాకున్నటువంటి కుల ఆధిపత్యాన్ని, ఆయన ఒక రాజకీయ ఆధిపత్యాన్ని మేము అడ్డుకుంటున్నాం కాదు. మాకు రాజకీయాలు ఎలాంటి సంబంధం లేదు. మాది బతుకు తిరుగు పోరాటం, వాళ్ళది రాజకీయ పోరాటం. మా బతుకు తిరుగు కోసం మేము పోరాడుతుంటే వాళ్ళ రాజకీయాల కోసం పోరాడితే మమ్మల్ని బలి చేయొద్దని చెప్పి మనం చేస్తున్నాం. అస్సలాం వాలేకుం. ఈ సంవత్సరం రంజాన్ పండుగ ఈద్ ఉల్ ఫితర్ రేపు జరపబడుతుంది. ఈ పండుగ జామియా మసీద్లోని ఈద్గాలో మరియు వెంగళరావు నగర్లోని ఈద్గాలో ఉదయం 10:15 నమాజ్ చేస్తారు. కాబట్టి ఈ అవకాశం ముస్లిం సోదరులందరూ వినియోగించుకోవాల్సింది కోరుతున్నాం. అలాగే వృద్ధులు, ఈద్గాకి రాలేని వాళ్ళు, అటువంటి వాళ్ళందరి కోసం వివిధ మసీదుల్లో, వాళ్ళ సమీపంలో ఉండే మసీదుల్లో కూడా పండుగ నమాజ్ జరుగుతుంది. ఆ సమయాలు చెప్తాము. ఆ సమయాల ప్రకారం ఆ మసీదులకు వెళ్ళి వాళ్ళందరూ పండుగ నమాజ్లో తప్పకుండా పాల్గొనవాళ్ళు. మొదట ఇస్లాంపేట్లోని అహ్లే సున్నత్ జమాత్ మసీద్లో 10:30కి జరుగుతుంది. అలాగే తప్పమ్మా అహ్లే హదీస్ ఇస్లాంపేట్ మసీదులో ఉదయం 6:30 గంటలకి నమాజ్ చేయిస్తారు. అలాగే అక్సా మసీద్ కసాయి వీధిలో ఉదయం 8 గంటలకి, మదీనా మసీద్ వైకుంఠపురంలో 8:45 నూర్ మసీద్ కచ్చేరిమెట్టలో ఉదయం 10 గంటలకి, జామియా మసీదు మరియు ఈద్గాల్లో ఉదయం 10:15 అలాగే జెండా వీధిలోని అహ్లే సున్నత్ జమాత్ మసీదులో ఉదయం 10:30 గంటలకి ఈద్ నమాజ్ జరుగుతుంది. కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉండే ప్రజలు తప్పకుండా వెళ్ళి ఈద్ నమాజ్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ సంవత్సరం ముస్లిం సోదరులు పనిచేసే వివిధ షాపుల యజమానులు వాళ్లకు వెసులుబాటు కలిగించి రంజాన్ ఉపవాసాలు ఉండడానికి చాలా సహకరించారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మున్సిపాలిటీ వాళ్ళు పారిశుద్ధ్యం సమస్య, మసీదులంతా క్లీన్ చేయించారు. అక్కడక్కడ పందుల సమస్యను చెప్పినా కొంచెం పరిష్కరించారు, కానీ పూర్తి స్థాయిలో లేకపోయినా మాకు వాళ్ళందరూ తోడ్పాటు అందించారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. అలాగే కరెంటు వారికి ఈ సంవత్సరం విద్యుత్ కోతలు లేకుండా మేము చెప్పినట్టు ముందు కొంచెం కరెంటు కోతల సమయాల్లో కూడా మాకు ఇబ్బంది లేకుండా నమాజ్ టైంలో సహకరించారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే ముస్లిం సోదరులు పండగ నమాజ్కి వచ్చే ముందే
తాము ఇవ్వాల్సిన ఫిత్రా సద్కా ఇవన్నీ తప్పనిసరిగా చెల్లించేసి మసీద్కి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అస్సలాము అలైకుం. ఇప్పుడు మీకు రేషన్ కార్డులకు వితంతు వృద్ధాప్య పెన్షన్లు ఇవన్నీ కూడా మొన్న రచ్చబండలో లాస్ట్ రచ్చబండలో మీరు ఇచ్చినారు అప్లికేషన్ ఇచ్చున్నారు సార్. వీళ్ళకైతే ఓట్లయితే ఉన్నాయి సార్ అందరికి. అక్కడ బస్సులు వేసుకొని ఉన్నారు. చెరువు దగ్గర గిరిజన కాలనీ అని ఉంది సార్. శివరామసుబ్బయ్య గిరిజన కాలనీ అంటారు. చెరువు మాలకొండ దేవాలయానికి జస్ట్ ఎన్ని కుటుంబాలు ఒక 50 కుటుంబాలు గిరిజన్స్ ఉన్నారు సార్. బీసీ కుటుంబాలు కొన్ని 10-15 మంది ఉన్నారు సార్. అయితే ఆ గుడిసెలు లాగానే అట్లా వేసుకొని జీవిస్తూ ఉన్నారు. చాలా మంది చనిపోయిన ఘటనలు కూడా మనకి ఎమ్మెల్యే వెళ్ళారు. మీకంటే ముందున్న ఆర్డీఓ గారు కూడా వెళ్ళి హామీ ఇచ్చి వచ్చిన్నారు. ఏ ప్రతిఫలం ఏమీ లేదు. ఓట్లు అయితే ఉన్నాయి. ఎందుకంటే మీకు చెప్పుకుంటే బాగుంటుందనే దృష్టితోటి రేషన్ కార్డ్స్ లేవు సార్. కరెంట్ అసలు లేదు సార్. అక్కడ దాకా ఉంది సార్. మాలకొండ దేవాలయం దాకా. ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఎన్ఫోర్స్మెంట్ కాబట్టి బహుశా వాళ్ళు కరెంట్ ఇచ్చిండు. అదే సార్ కరెంట్ ఇచ్చిండు. ఓట్లు అయితే అందరికీ ఉన్నాయి సార్. ఓట్లు కావాలా యాక్చువల్గా అక్కడ నిజంగా సార్ పూజ చేసుకొని పాచి పనులు చేసుకొని గిరిజన్సే సార్ ఎక్కువ మంది. ఒకసారి మీరు సందర్శిస్తే మీకు అక్కడ అర్థమవుతుంది. సుచేత దగ్గర అవును సార్. సార్ స్ట్రైట్ వే కాకుండా మాలకొండ స్వామి దేవాలయం మాలకొండ స్వామి దేవాలయానికి అది ఒకప్పుడు సార్ బట్టీలు వేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఆర్డీఓ గారు ఆ రోజు పెద్ద మనసుతోటి ఇక్కడ చాలా మందికి ఇల్లు లేవని దృష్టితోటి ఆ బట్టీలు వాళ్ళని లెగ్గొట్టి అక్కడ గుడిసెలు వేసుకోమని చెప్పారు. పట్టాలు ఇస్తామని చెప్పారు. అయితే ఆ కాలక్రమంలో వీళ్ళు చాలా మంది ఒక డిస్టర్బెన్స్ జరిగి కనీసం ఒక పొజిషన్ సర్టిఫికేట్స్ అట్లాంటివి లేనందువల్ల ఏంటంటే అటువంటి ఎవరు వేరే చోట కాలనీ ఇస్తామని చెప్పారు కానీ అందరికి ఇవ్వలేదు సార్. ఇప్పటికి కూడా చెరువుపురం ఉంటుంది సార్. అనాథ ఆ మొత్తం సుచేత నగర్ ఇచ్చారు కదా. అవును సార్. అది ఆ రోజు గవర్నమెంట్ అలాట్ చేస్తేనే అక్కడ వేసుకున్నారు సార్ గుడిసెలు కూడా. ఎందుకంటే అసెంబ్లీలో చర్చ వచ్చింది. ఇక్కడ వాళ్ళు అక్కడికి మన వాళ్ళ చెప్పి వేసుకోమని చెప్పారు వాళ్ళకి. బట్ ఎందుకో వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్స్ కానీ ఏమీ కానీ ఇవ్వలేదు. వాళ్ళకి అక్కడ కరెంట్ కనెక్షన్స్ ఇవ్వకపోవడము ఇంకా రాత్రిపూట అయ్యేటప్పటికి అక్కడ పాములు తేళ్ళు అన్నీ వస్తాయి ఇంకా కరెంట్ లేకపోతే. అది ఏ కారణం వల్ల ఎందుకు మన పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వలేకపోతున్నాము? లేదా వీళ్ళకి ఏమైనా ఆల్టర్నేటివ్ ఏమైనా చూపించాలనుకున్నారా? ఒక్కసారి మన ఆర్ఐలో వీళ్ళని కనుక్కొని వీలైతే ఒకసారి ఈవినింగ్ ఒకసారి విజిట్ చేసి చెరువు కట్ట ఇటువైపు నేను చూశాను. చెక్ చేసి ఒకసారి మాట్లాడతాను. అదే అన్అబ్జెక్షన్బుల్ అయితే చేయొచ్చు. ప్రాబ్లం అంటే వీళ్ళు అనాదినమే అంటున్నారు. అది అనాదినం ఒక్కసారి చూస్తామండి. ఏదో ఎందుకంటే ఆ వేలు మొత్తం పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తేనే కరెంట్ వస్తుంది. లేకపోతే చాలా మంది గతంలో ఇంద్రమ్మ గృహం ఇచ్చారు. ఆ యొక్క హద్దు చూపించమని చెప్పారు. అని మేము దాన్ని కాదంటం లేదు. ఎంఆర్ఓ గారు కొత్తగా వచ్చారు. అయితే సేమ్ ఆ యొక్క బాధితుడు కొన్ని సంవత్సరాల నుంచి కూడా తిరుగుతా ఉన్నారు నాకు స్థలం చూపించమని. మరి ఎవరైతే చూపించాలో వాళ్ళని అడిగితే అంతా బాగుందా తీసుకోవాలి. కావాలి తహసీల్దార్ మీద వెంటనే చర్య తీసుకోవాలి. కావాలి తహసీల్దార్ మీద వెంటనే చర్య తీసుకోవాలి. కావాలి తహసీల్దార్ మీద వెంటనే చర్య తీసుకోవాలి. ఈరోజు మేము రీలే నిరాహార దీక్షకి ఎందుకు కూర్చున్నామంటే గతంలో నేను సమాచార హక్కు చట్టం రియల్ ఎస్టేట్లో ప్రభుత్వ భూములు ఉన్నాయని చెప్పి అదేవిధంగా ఇందిరా మిల్లులో జరుగుతున్నటువంటి అవకతవకల గురించి రేషన్ కార్డులు దాని మీద మొత్తం మీద నేను
సమాచార హక్కు చట్టం కింద వెలుగు తీసినానని నాపై వ్యక్తిగత ఈసి పెట్టుకొని గతంలో నా రేషన్ కార్డు తొలగించారు. నేను దాని మీద కూడా నా రేషన్ కార్డు మీరు ఏ కారణాల చేత తొలగించారో నాకు సమాచారం కావాలని చెప్పి పెట్టినాను. కానీ నాకు సమాచారం కూడా ఇవ్వలేదు వీళ్ళు. మళ్ళీ నాకు ఉండటానికి ఇల్లు లేకపోతే 2011లో నేను అర్జీ పెట్టుకుంటే అందరికీ స్థలాలు ఇస్తున్నారు కానీ నాకు స్థలం ఇవ్వలేదు. నేను లోకాయుక్త కోర్టుకు పోతే లోకాయుక్త వారు ఇమ్మీడియట్గా అతనికి స్థలం ఇవ్వండి, మీరు ఆ స్థలం ఇవ్వకపోతే మీరు ఏ కారణాల చేత అతనికి స్థలం ఇవ్వలేకపోయారో మాకు వెంటనే లెటర్ పంపించమంటే అప్పటి తహసీల్దారు ఇప్పుడు ఉన్నటువంటి సూర్యనారాయణ సింగ్ ఉప తహసీల్దారు లోకాయుక్త కోర్టుకి ఆదేశాలకు తొలగి నాకు ఫ్లాట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆ పట్టాలో కూడా ఎన్ని అంకణాలు ఇచ్చినట్టుగా దాంట్లో కూడా పొందుపరచలేదు. ఆడ భూమి కొనుగోలు చేయకపోయినా కూడా భూమి కొనుగోలు చేసినట్టుగా పట్టా ఇచ్చారు. నన్ను ఆ విధంగా సీటింగ్ చేశారు. ఇప్పుడు కావల్ టౌన్లో ఏడన్నా ఇల్లు అడగాలనుకుంటే ముందు మీ కులం ఏందని అడుగుతున్నారు. ఎస్సీ ఎస్టీ అంటే ఒక అండరాన్యువల్గా చూస్తున్నారు తప్ప ఇళ్ల స్థలం ఇచ్చే విధంగా లేదు. ఇవన్నీ నేను మనస్తాపం చెందిన నేను 24/6/2014 దినమున అయ్యా నా స్థలం ఎప్పుడు చూపిస్తారు, నా తొలగించినటువంటి రేషన్ కార్డు ఎప్పుడు ఇస్తారు, నాకు ఇవ్వండి అని చెప్పి గట్టిగా మందలు ఇచ్చినందుకు నేను ఏదో సమాచార హక్కు చట్టం కడతానని చెప్పి నా మీద వ్యక్తిగా తీసి పెట్టుకొని నన్ను నువ్వు ఇక్కడికి వచ్చి విధి నిర్వహణలో ఆటంకం కలిగిస్తున్నావు అని చెప్పి నా మీద లేనిపోని విధి నిర్వహణ కింద కేసు పెట్టి నన్ను జైలు పాలు చేయడం జరిగింది. ఇది చాలా దారుణమైన విషయము. ఇప్పటికైనా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము. రెవెన్యూలో జరుగుతున్నటువంటి రియల్ ఎస్టేట్లో ప్రభుత్వ భూములు అయితేమి, అదేవిధంగా ఇందిరా మిల్లుల అవతాకులు అయితేమి, రేషన్ కార్డులు అయితేమి ఈ మొత్తం మీద సిబిసిఐడి ఎంక్వైరీ చేసి దర్యాప్తు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ధన్యవాదాలమ్మా. అలాగే చిరంజీవి ఈ యామిని ఇప్పుడు తన భరతనాట్యంతో మళ్ళీ మనం అనిపిస్తుంది. వీళ్ళిద్దరు సోదరి మనులు ఈ పెద్ద
ఆల్రెడీ అంతకుముందు ఆర్డీఓ జిల్లా కలెక్టర్ ఆర్డీఓ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అందరూ సంయుక్తంగా ఆధ్వర్యంలో దీన్ని చేసేస్తుంది నెల్లూరు అక్కడే సార్ ఇది వర్క్ అది కూడా సార్ మళ్ళీ మనకు వర్షాలు వస్తే మనకి ఇబ్బంది సార్ అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ లో ఈ వేరే నెంబర్ పెట్టారు ఏదో రిజిస్టర్ చేసినారని మీరు పోస్ట్లో వచ్చింది వైన్ షాప్ సార్ ఇది ఆల్రెడీ చేస్తున్నారు ఆ గుంట అంతా కూడా మళ్ళీ చెత్త చెదారంతో మట్టితో నింపేస్తున్నారు దాన్ని కొద్దిగా క్లియర్ చేసి మళ్ళీ నీళ్లు నిల్వ ఉండేటట్టుగా వర్షం వచ్చేకుండా చేయాల్సింది సార్ దాన్ని చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తారు ఇది మున్సిపాలిటీదే కదా వాళ్ళతో చేస్తాం దీన్ని చేయలేదు కానీ ఇంక వదిలేస్తే ఆక్యుపై చేస్తారు. ఇప్పుడు అందరూ ఇప్పుడు వైన్ షాప్ పెట్టి 3 రోజులు కదా సార్ అప్పుడు పోలీసు నోటీస్ కూడా వచ్చినాయి సార్ సుపట్లో పెట్టి 3 రోజులు కదా సార్ అది మేజర్ ఇష్యూ సార్ మేము ట్రై చేస్తాం ఒకసారి పరిశీలించారు అంటే ఎక్కడంటే సార్ చివరి సార్ ఇప్పుడు ఒక గుంట ఒకటి ఉంది చూసినావా నువ్వు ఉదయం పోయేటప్పుడు ఎడం పక్క మనం ఒకసారి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం దాన్ని కొంచెం క్లీన్ చేసి చుట్టూ అది పెడితే వాటర్ కొంచెం ఉంటే గ్రౌండ్ వాటర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది దానికి ఏదైనా పెట్టచ్చు కదా మీరు మున్సిపాలిటీ మీదే కదా అది డిస్కస్ చేసినాం మనం కదా ఒకసారి ఈరోజు పోయి చూసాం నుంచి ఆ చివరి రోడ్డు కాడి నుంచి చివరి రోడ్డు వరకు మొత్తం ప్రభుత్వం కదా. అవును సార్ ఇప్పుడు అంతకుముందు ఆర్డీఓ గారు ఆధ్వర్యంలో ఇది వైన్ షాప్ సార్ ఇది ఆల్రెడీ నేను పంపించేసిన ఆయనతో మాట్లాడాను సార్ పొద్దునే నాకు వచ్చింది ఇమ్మీడియట్గా మాట్లాడి ఈరోజు ఏం లేదు సార్ అక్కడంతా చాలా పల్లెటూరు వాతావరణం కలిసిమెలిసి ఉంటాం సార్ అక్కడ పార్టీలకు అతీతంగా కలిసిమెలిసి ఉంటాం సార్ అది గవర్నమెంట్ ల్యాండ్ అయ్యి ఉండి వేరే దాని మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటే కొంచెం ప్లేస్ మారిస్తే ఇబ్బంది లేకుండా అక్కడ సెంటర్ పాయింట్ సార్ ఏ రిజిస్టర్ నంబర్ వచ్చింటుందో డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయంట ఎక్సైజ్ ఇచ్చినాయంట డాక్యుమెంట్ దిగ్ డాక్యుమెంట్ కూడా ఇచ్చానంట బట్ మీరు రాసిన దాని ప్రకారం ఏమంటే అది వేరే నంబర్ చూపించి రిజిస్టర్ చేశారు అన్నట్లు అది వాళ్ళు ఇచ్చారు స్థానికులు ఇచ్చారు ఆర్జీ ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే శాంతి భద్రతలకి వాళ్ళకి పర్మిట్ ఎందుకంటే అక్కడ పక్కనే రామాలయం పక్కనే గుడి ఉంది ప్లస్ అందులో ఏంటంటే కరెంట్ ఆఫీస్ సార్ అదే కరెంట్ ఆఫీస్ దాదాపు 5 వార్డు ప్రజలు వచ్చి అక్కడనే ఎక్కాలి సార్ బస్సు ఎక్కాలి సార్ అక్కడ 5 వార్డు ప్రజలు సార్ దాదాపు 15-20,000 పీపుల్స్ వచ్చి అడిచి ఎక్కాలి సార్ అక్కడ అదే ప్లేస్ సార్ మెయిన్ అగ్రో జోన్ సార్ అది ఇప్పుడు రద్దీ సార్ అది నేను మాట్లాడతాను ఎక్సైజ్ మాట్లాడతా వాళ్ళు కూడా వస్తున్నాం చెప్పండి మీరు పలానా వార్డు కౌన్సిలర్ని 25వ వార్డు కౌన్సిలర్ని నేను
25వ వార్డు పరిధిలో ఉన్నటువంటి ఉదయగిరి రోడ్డు పక్కనే వైన్ షాప్ పెట్టారు. అది చాలా ఇబ్బందికరం. మహిళలు అయితేనేమి, స్కూల్కి వెళ్ళే కాలేజీలకు వెళ్ళే పిల్లలు అయితేనేమి చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. అది కాకుండా అక్కడ దగ్గరలోనే కరెంట్ ఆఫీస్ ఆనుకునే రామాలయం ఉంది. ఎంతోమంది భక్తులు అక్కడికి వచ్చిపోతుంటారు. పక్కనే సాయిబాబా మందిరం కానీ, తర్వాత శివాలయం కానీ ఉంది. ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని అది ప్రధాన దారి. అక్కడ వచ్చేసి ఆటోలు కానీ బస్సులు కానీ ఎక్కాలంటే అక్కడ వెయిట్ చేయాల్సిన పరిస్థితి చాలామందికి ఉంది. ఎంతోమంది నిరంతరం అక్కడ సంచరిస్తుంటారు ప్రజలు. మరి అందరినీ దృష్టిలో పెట్టుకొని దాన్ని మేము ఖండిస్తున్నాం. అది కాకుండా మా దృష్టికి చాలా మహిళలైతే చాలా ఆవేదనతో ఎంతోమంది వచ్చి చెప్పడం జరిగింది. ఈ విధంగా మనకి చుట్టుపక్కల మనం ఉంటున్న ప్రదేశంలోనే వైన్ షాప్ పెట్టడం చాలా బాధాకరమని వాళ్ళ ఆవేదనతో తెలియజేశారు. దాన్ని వెంటనే అధికారులు స్పందించి తొలగించాల్సిందిగా మనం చేస్తున్నాం.